సంబంధించినటువంటి వ్యాపారము మా హయాంలో చాలా పారదర్శకంగా జరిగింది అనేది మీరు మొదటి నుంచి వాదిస్తున్నటువంటి వాదన. మరి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి పిఏ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆయన కూడా విచారిస్తున్నారు, 2 రోజులైంది, మళ్ళీ ఏదో సోమవారం విచారణకు రమ్మన్నారని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏంటి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి అలాగే ఆయన కుమారుని కూడా పిలిచారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇటీవల మనం చూసాం కొన్ని ఆస్తులను కూడా జప్తు చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా కక్ష సాధింపేనా, నిజంగానే అక్కడ అక్రమాలు జరిగాయా? సో చిన్న వాసుదేవరెడ్డి 95 కోట్లట. ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే ఇప్పుడు ఆయన పిఏగా చెప్తున్నటువంటి కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా భారీ ఎత్తున ఆయన సతీమణి పేరు మీద ఆయన పేరు మీద ఉన్నాయి. ఆయన ఏదో కడప జిల్లాలో 15,000 రూపాయలు అక్కడ ఒక చిన్న టిఫిన్ సెంటర్, తర్వాత 15,000 రూపాయలు జీతంతో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి కొన్నాడు, దానికి అవసరమైనటువంటి కొంత మా దగ్గర డేటా ఉంది అనేది విచారణ సంస్థలు చెప్తున్న పరిస్థితి. సో ఏమంటారు? మ్యూట్లో ఉంది మొహిద్దీన్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మొహిద్దీన్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. సార్ ఇక్కడ మద్యం కుంభకోణం పితామహుడు చంద్రబాబు నాయుడు. దేర్ ఇస్ నో డౌట్. ఐఎమ్ ఛాలెంజ్ టు డిబేట్ ఎనీవేర్ ఇన్ ఎనీ ప్లేస్. మద్యం కుంభకోణం పితామహుడు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు, చెప్పిన వాగ్దానాలు, మేనిఫెస్టో చేసిన వాగ్దానం నెరవేర్చలేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రజలు డైవర్షన్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఒక దురుద్దేశంతోనే ఈ రోజు కేఎన్ఆర్ గారి మీద విచారణ, ఆయన ఈడీ పిలుపు, పోయి రావడము, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి కాదే కాదు. అయితే సార్ ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా లిక్కర్ స్కామ్ పై, లిక్కర్ పై స్టే తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 25,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజలకు చెప్పాలి. ముందు డిబేట్ ఉన్న సోదరులందరూ ముందు అది చెప్పాలి. ఆయన 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 25,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో స్టే ఎందుకు తెచ్చుకున్నారు? ఆయన నీతి నిజాయితీ పరుడైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నిన్న చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, 1,00,000 మందికి మేము మహిళలకు పరిశ్రమ కల్పించామని. అదే కుటీర పరిశ్రమ.